పద్దు వాళ్ళ అమ్మ అయితే వచ్చిన బంధువుల్ని పలకరిస్తూ ఉంటుంది. భానుమతి వాళ్ళ అమ్మ నాన్నని పలకరిస్తూ ఉంటుంది. భానుమతి వాళ్ళ అమ్మ అయితే చాలా బాగున్నాం వదిన గారు అనేది అంటూ ఉంటుంది. ఇక కోటేశ్వరరావు అయితే బ్రహ్మాండంగా ఉన్న మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అయితే సరే భాను వెళ్ళి రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అత్తే అని చెప్పేసి భాను అయితే వాళ్ళ అమ్మని చెల్లిని అందరినీ అయితే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక పార్థు వాళ్ళ అమ్మ అయితే మిగతా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అలా మిగతా ఏర్పాట్లు అవి చేస్తూ పూజ కోసం అయితే పూజ అయినప్పుడు పిలుస్తాను అని అయితే చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా భానుని చూసి పార్థు వాళ్ళ అమ్మ అయితే కొంచెం మురిసిపోతూ ఉంటుంది. అలా మురిసిపోతూ నవ్వుతూ ఉంటుంది. ఇక సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇక పార్థు వాళ్ళ మరదలైతే అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి పెట్టేస్తావా అని వాళ్ళ అమ్మ అనేసరికి ఏంటమ్మా మనకి చాకరీ మనం ఎప్పుడు ఇలా చాకరీ చేయాల్సిందేనా, ఇలా అందరి కింద సేవలు చేయాల్సిందేనా, మనకెప్పుడు మంచి రోజులు వస్తాయి, మనం ఎప్పుడు అందరిలాగా సుఖంగా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందరికీ అన్నీ బాగానే జరుగుతున్నాయి, మనమే పని మనిషిలాగా అందరి కింద సేవలు చేయాల్సి వస్తుంది అని అనేసరికి ఎందుకే బాధపడుతున్నావు, మనకి ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, అంతవరకు వెయిట్ చేయి, అలా బాధపడకు అనేది అంటూ వాళ్ళ కూతురు అయితే మందలిస్తూ ఉంటుంది. ఎంతకాలం అమ్మ మనం ఇలా గుడ్డి చాకరీ చేయాలి అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న వాళ్ళ కూతురుని అయితే వాళ్ళ అమ్మ మందలిస్తూ అలా చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో భాను వాళ్ళ చెల్లి అయితే నీట్గా కొంచెం గట్టిగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అలా రెడీ అయిన వాళ్ళని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పార్థు వాళ్ళ మరదలు.